హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీస్ కిచెన్. ఇవాళ మన కిచెన్లో మష్రూమ్స్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ చూపిస్తున్నాను. బాస్మతి రైస్, నేను ఒక హాఫ్ కేజీ బాస్మతి రైస్ ముందుగానే నానబెట్టి పెట్టాను. అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, ధనియాల పొడి, ఇది బిర్యానీ మసాలా, ఒక 4 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. నేను మష్రూమ్స్ ముందుగానే పెరుగు తీసుకొని పెరుగులో ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, పసుపు, కొద్దిగా ధనియాల పొడి, అలాగే ఫ్రై చేసిన ఆనియన్స్ నేను హాఫ్ ఇందులో వేసి మ్యాగ్నేట్ చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. ఇది ఓల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఇలాచీలు, లవంగాలు, చెక్క, మరాఠీ మొగ్గ, ధనియాలు, అనాస పువ్వు, అలాగే బిర్యానీ పువ్వు. మనము ఇవన్నీ కొద్దిగా కచ్చాపచ్చాగా దంచుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు ఇవి వేసుకొని కలుపుకుందాం. నేను గిన్నె పెట్టుకొని మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ కొద్దిగా కచ్చాపచ్చాగా అనుకొని ఇందులో వేసాను. అల్లం వెల్లుల్లి పేస్టు, బిర్యానీ ఆకు అన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత మనము బియ్యానికి సరిపడా వాటరు పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం 4 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, నేను 9 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. వాటరు మీరు ఎక్కువగా తీసుకోండి, తక్కువగా సమానంగా తీసుకోవద్దు, ఎందుకంటే ఇది మనము రైస్ హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనము రైస్కి తగినంత సాల్ట్ వేసుకుందాము. కొద్దిగా రాళ్ళు ఉప్పు మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. ఇందులో ఇవి వాటర్ మంచిగా మరిగేంత వరకు మనము మూత పెట్టి చూద్దాం ఫ్రెండ్స్. నేను మూత తీసాను, నీళ్ళు మంచిగా బాయిల్ అయినవి. ఇప్పుడు మనము తీసుకున్న ధనియాల పొడి 1 టీ స్పూన్ నేను ఇందులో వేస్తున్నాను. అలాగే కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనము తీసుకున్న రైస్ ఏదైతే ఉందో ఇందులో వేసేసుకుందాము. మనము నానబెట్టుకున్న రైస్ నేను ఇందులో వేసేస్తున్నాను. రైస్ మనము హాఫ్ బాయిల్ చేసుకోవాలి, మెత్తగా చేసుకోవద్దు. చూడండి, మన రైస్ మంచిగా హాఫ్ బాయిల్ అయింది. ఇలా అంటే మనకు ఇలా విరగాలి. ఇప్పుడు మనము వాటర్ వంపేసుకుందాము. నేను వేరే గిన్నె స్టవ్ వెలిగించుకొని పెట్టుకున్నాను. కింద నేను పెంకు కూడా పెట్టాను. ఇక్కడ మనము కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనము నానబెట్టుకున్న మష్రూమ్స్ ఉన్నాయి కదా, అది ఒక లేయరు కింద పెట్టుకుందాము. మష్రూమ్స్ పుట్టగొడుగులు అని కూడా అంటారు కదా, ఇవి అది ఫ్రెండ్స్. ఇలా అంతా గిన్నెకు మంచిగా అనుకొని మనము ఇప్పుడు రైస్ వేసుకుందాము. వంపేసుకున్న రైస్ చూడండి, ఇలా మంచిగా పొడి పొడిలాడుతూ ఉండాలి రైస్. ఇలా 2 లేయర్స్గా వేసుకుంటే మనకు మసాలా అనేది మంచిగా వస్తుంది రైస్కు, అందుకని 2 లేయర్స్గా వేసుకోండి. ఇప్పుడు మనం దీని మీద మనం తీసుకున్న పుదీనా కొద్దిగా, అలాగే కొత్తిమీర, మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, నేను మష్రూమ్స్లో హాఫ్ వేసాను కదా, ఇక్కడ మిగతావి లేయర్స్ మాదిరిగా ఇక్కడ వేసుకోవాలి. అలాగే కొద్దిగా ఆయిల్, మసాలా
మనం తీసుకున్న బిర్యానీ మసాలా ఏదైతే ఉందో మసాలా కూడా ఇలా వేసుకోవాలి. మనం వంపేసుకున్న వాటర్ ఉంది కదా ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ వాటర్ కూడా దీని మీద కొద్దిగా వేసుకోవాలి. నేను వాటరు ఇందుకేం వంపేయలేదు, ఇందులో ఇలా కొద్దిగా వేసుకోండి. ఈ ఫ్లేవర్ అనేది మంచిగా రైస్కి పడుతుంది కదా, వెళ్ళిపోకుండా ఉంటుంది ఫ్లేవర్ బయటికి. ఇప్పుడు మళ్ళీ మనము మష్రూమ్స్ ఇంకో లేయర్ దీని మీద వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీనిపైన రైస్ వేసుకుందాము. మనం ఇప్పుడు రైస్ మళ్ళీ ఇంకో లేయర్ వేసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన రైస్ అంతా ఇందులో వేసుకొని మళ్ళీ కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకుందాము. ఫ్రెండ్స్, మనం ఫస్ట్ లేయర్కి ఏ విధంగా అయితే కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకున్నామో అలాగే పైన కూడా వేసుకున్నాను నేను. ఇప్పుడు వాటర్ కూడా మళ్ళీ వేసేస్తున్నాను పైన. మనకు కొద్దిగా వేసుకోండి, వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, సరిపోయినంత వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఫస్ట్ 2 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోండి, 2 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ అయింది, నేను మూత తీసాను, మూత మీద పెట్టిన బరువు కూడా తీసాను. చూడండి, మన గుమ్మగుమ్మలాడే మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో బిర్యానీ. ఇప్పుడు మనము ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఎంతో రుచికరమైన మష్రూమ్ బిర్యానీ రెడీ అయింది. చూడండి, మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.